ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం అస్సలు బాగుండది అంటారు. అయినా కూడా రైతుల బాధలు ఇంకా తీరయి. ఆడాడ ఒక్కో రైతుల బాధలు చూస్తుంటే దుఃఖం వస్తున్నది. పంట పండుతలేదని కొందరు రైతులు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని కొందరు రైతులు, చేతికొచ్చే పంట వరద పాలైందని కొందరు, ఇట్లా చాలా మంది రైతులు ఎన్నో బాధలు పడుతుంటే ఇంకో గీడో రైతన్నది ఇంకో బాధ. పంట చేనులో పనులు చేసుకునే రైతన్న ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట గల్మకు అడ్డంగా వండుకున్నాడు. ఇట్లా ఆఫీసర్లను బయటికి వెళ్ళనియా నా సమస్య తీర్చేదాకా అని అనబట్టిండు. ఇంతకీ రైతన్న సమస్య ఏందో ఆయనే చెప్తాడు. వినండి. చెప్పన్నా నీ బాధ ఏందో. 2 ఎకరాలు అక్కుకుంటే ఉంది, 36 గుంటల భూమి తక్కువగా ఉందని చెప్పేసి సర్వేకి పెట్టుకుంటే మళ్ళీ రోడ్డు కింద పోయిందని చెప్పేసి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి మళ్ళీ భూభారతిలో అప్లికేషన్ పెట్టుకుంటే ఇంతవరకు దాన్ని దిక్కులేదు బొక్కులేదు. అన్న పేరు రామదాసు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల్ గువ్వలగూడెంలో ఉంటాడు. ఈయన ఇంటి ఆమె పేరు భారతమ్మనట. ఆమె పేరు మీద 36 గుంటల భూమి ఉన్నదట, కానీ ఆఫీసర్లు చూస్తలేరట. 2013లో కోర్టుకు పోతే సర్వే చేయాలని చెప్పిందట కోర్టు. అప్పటి నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట, కానీ పని అయితలేదట. అందుకే ఇట్లా నా బాధను పట్టించుకోండి సార్లు అని ఎంఆర్ఓ ఆఫీసు కడపక అడ్డంగా అన్నాడు. మరి ఆఫీసర్లు రైతుకి ఏం చెప్తారో చూడవలసి ఉన్నది.